Friends, real numbers. Question number 1. Prove that root 3 is irrational. Prove that root 3 is irrational. రూట్ 3 అనే నెంబర్ని ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, లెట్ us assume to the contrary that root 3 is rational. మనం ప్రూవ్ చేయాల్సిన రిజల్ట్కి విరుద్ధంగా రూట్ 3 అనేది రేషనల్ నంబర్ అని భావిద్దాం. ఓకే, సో వీ కెన్ ఫైండ్ కోప్రైమ్ ఇంటిజర్స్ a and b is not equal to 0 such that root 3 is equal to a by b. సో రేషనల్ అయితే a and b అనే రెండు కోప్రైమ్ ఇంటిజర్స్, దెన్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు a by b అవుతుంది. అంటే మనం రూట్ 3ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసే ముందుగా మనం ఏ విధంగా విరుద్ధంగా తీసుకోవాలి? రేషనల్ అని అనుకోవాలి ముందుగా. అంటే రూట్ 3 వాల్యూ ఏమవుతుంది? రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రేషనల్ అని అనుకున్నాం కాబట్టి రేషనల్లో a by b ఫామ్లో ఉంటుంది కాబట్టి రూట్ 3 వాల్యూ ఏ విధంగా రాసుకుంటాం మనం? a by bగా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ b ట్రాన్స్పోజ్ టు LHS. ఓకే, అంటే రూట్ 3 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు a. స్క్వేరింగ్ ఆన్ both sides. రూట్ 3 ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు a. ఈ టూ నెంబర్స్ని ఏం చేస్తున్నాం మనం? బోత్ సైడ్స్ కూడా స్క్వేరింగ్ చేస్తున్నాం. ఏ విధంగా చేయాలి? రూట్ 3 ఇంటూ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇప్పుడు రూట్ 3కి స్క్వేర్ అప్లై చేయాలి, b కూడా స్క్వేర్ అప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. రూట్ 3 ఇంటూ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. రూట్ 3కి స్క్వేర్ అప్లై చేయాలి, అదేవిధంగా bకి కూడా స్క్వేర్ అప్లై చేయాలి. ఓకే, రూట్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ 3 ఇంటూ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఓకే, 3 ఇంటూ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఓకే, దేర్ఫోర్ 3 divides a square. Therefore 3 divides a. a స్క్వేర్ను 3 డివైడ్ చేస్తుంది. ఓకే, దేర్ఫోర్ థియరం 1 ప్రకారం a స్క్వేర్ను 3 డివైడ్ చేసినందున aని కూడా 3 డివైడ్ చేస్తుంది. ఓకే, సో we can write a is equal to 3c for some integers, some integer c. సో a ఈజ్ ఈక్వల్ టు 3c. c అనేది ఇంటిజర్గా మనం రాయొచ్చు. ఓకే, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే a ఈజ్ ఈక్వల్ టు 3c ఏ విధంగా రాయాలి, ఎందుకు రాయాలి అంటే ఇక్కడ చూడండి 3 డివైడ్స్ a
అంటే ఏను 3 డివైడ్ చేస్తుంది కాబట్టి మనం ఏ విధంగా రాసుకోవాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు 3c అని రాసుకోవాలి. ఓకే, ఒకవేళ కనుక 5 డివైడ్స్ ఏ అనుకుందాం అంటే ఏను ఏది డివైడ్ చేస్తుంది? ఏ నెంబరు 5 డివైడ్ చేస్తే కనుక అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5c అని రాసుకోవాలి. ఒకవేళ 7 డివైడ్స్ ఏ అంటే ఏను 7 డివైడ్ చేస్తుంది అనుకుందాం, అప్పుడు ఇక్కడ ఏ విధంగా రాసుకోవాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు 7c అని రాసుకోవాలి. ప్రజెంట్ 3 డివైడ్స్ ఏ అంటే ఏను 3 డివైడ్ చేస్తుంది కనుక ఏ ఈజ్ ఈక్వల్ టు 3c అని రాసుకోవాలి. ఓకేనా? సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇన్ ఈక్వేషన్ 1. ఏ వాల్యూని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తున్నాను. అంటే ఏ వాల్యూ ఏముంది ఇక్కడ మనకి? ఏ ఈజ్ ఈక్వల్ టు 3c ఎంప్లాయిస్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి? 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ వాల్యూ ఎంత అనుకున్నాం మనం ఇక్కడ? 3c. అంటే ఏ ప్లేస్లో 3c రాసుకోండి. 3c పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్. అంటే 3కి స్క్వేర్ అప్లై చేయాలి, అదేవిధంగా cకి కూడా స్క్వేర్ అప్లై చేయాలి. 3 స్క్వేర్ ఇంటూ c స్క్వేర్. ఓకే, 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. 3 స్క్వేర్ అండ్ 3 3s are 9. 9c స్క్వేర్. 3 ట్రాన్స్పోజింగ్ టు RHS అంటే ఇప్పుడు 3 అటువైపుకి RHS తీసుకెళ్తే ఏమవుతుంది? 9c స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అనమాట. ఓకే, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9c స్క్వేర్ బై 3. 3 టేబుల్లో 9 n టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. 3 3s are 9. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c స్క్వేర్. b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c స్క్వేర్. 3 ట్రాన్స్పోజింగ్ టు LHS తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది? 3 ఏం చేస్తుంది? b స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. ఓకే, అంటే దేర్ ఫోర్ 3 డివైడ్స్ b స్క్వేర్. దేర్ ఫోర్ 3 డివైడ్స్ b. అంటే b స్క్వేర్ను 3 డివైడ్ చేస్తుంది. థీరం 1 ప్రకారం b స్క్వేర్ను 3 డివైడ్ చేసినందున bని కూడా 3 డివైడ్ చేస్తుంది. ఓకేనా? Therefore, A and B have at least 3 as a common factor. A, B లకు 3 మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉంది. But this contradicts the fact that A and B have no common factor other than 1. ఏ బీలకు 1 తప్ప ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. దిస్ కాంట్రడిక్షన్ అరోజ్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్ దట్ √3 ఈజ్ రేషనల్. √3 రేషనల్ నంబర్ అనే భావన తప్పు. అంటే ఇది కాంట్రడిక్షన్ అవుతుంది. ఓకేనా? సో వి కన్క్లూడ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. సో √3 అనేది ఇర్రేషనల్ నంబర్ అని మనం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
అవుతుంది.